హరీష్ అన్నను చూస్తే ఎనర్జీ, ఈ దొంగ రేవంత్ రెడ్డిని చూస్తే ఎలర్జీ. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను పోసెరో రాజన్న, నమ్మించి గొంతు కోసెరో రాజన్న, కట్టేతన ముంచి వేసెరో రాజన్న, నమ్మించి గొంతు కోసెరో రాజన్న, కట్టేతన ముంచి వేసెరో రాజన్న. మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము, మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము, ఇక మరల వడకపోతే మన బతుకు ఆగము. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న. టిఆర్ఎస్ పాలనలో అన్నావో రాజన్న, వదన తవల కరెంట్ ఎంత మంచిగుండే అన్నావో రాజన్న, ఇంట్లో నువ్వు కూసున్న అన్నావో రాజన్న, పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న, పొలమంతా వారుతుండే అన్నావో రాజన్న, కాంగిరేసు పాలనొచ్చి అన్నావో రాజన్న, కరెంటేమో కాటగలిసి అన్నావో రాజన్న, కరెంటు జాలక మోటరు గాలిపోయరో, కరెంటు జాలక మోటరు గాలిపోయరో, కాంగిరేసు కోటేస్తే కర్మగాలెరో. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, మాయదారి కాంగిరేసురో రాజన్న. కేసీఆర్ కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు, తెలంగాణలో కూలిపోయిన వ్యవసాయాన్ని నిలబెట్టిండు. కేసీఆర్ ఎజెండా ఏంది? చెరువులు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, కరెంటు మంచిగా చేసిండు. 1,00,000 కోట్ల మీద ఖర్చు పెట్టి కరెంటును మంచిగా చేసిండు. 7,000 మెగావాట్ల ఉన్న విద్యుత్ ఉత్పత్తిని 19,000 మెగావాట్లకు తీసుకుపోయిండు. 24 గంటల కరెంటు, ఎక్కడో 2,000 ఉన్న సబ్ స్టేషన్లను 3,000 సబ్ స్టేషన్లు చేసిండు. లక్షల కొద్ది కొత్త లైన్లు వేసిండ్రు. వేస్తే కదా 24 గంటల కరెంట్ వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో పోయి తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నాం అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తున్నావు రా నాయన? ఎవరి కృషిరా నాయన అది?